హైదరాబాద్లోని మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో కాంగ్రెస్ బీసీ నేతలు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ను అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉమామహేశ్వరి, ఈవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో దాదాపు 2 గంటల పాటు బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి సమావేశం జరిగింది. ప్రధానంగా రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ సంబంధించి కేసు విచారణకు రావడంతో ఆ సందర్భంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపైన చర్చించేదానికి ముఖ్యమంత్రితో ముఖ్యమైన నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, పొన్నం ప్రభాకర్లు సమావేశమయ్యారు. వీళ్ళతో పాటు ప్రభుత్వ కార్యదర్శి శేషాద్రి కూడా సమావేశమయ్యారు. ఇదంతా కూడా రేపు ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు ఏ విధంగా వినిపించాలి, ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించేటట్టుగా వాదనలు ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం రేపు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో రాజ్యాంగం పైన, రిజర్వేషన్ల పైన పూర్తి పట్టున్న ప్రముఖ న్యాయవాదులు కూడా హైదరాబాద్ కు వస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. అందులో అభిషేక్ సింగ్ మనవితో పాటు సిద్ధార్థ్ లోత్రా కూడా ఇద్దరు కూడా హైదరాబాద్ కు వస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఒకరిద్దరు ప్రముఖ న్యాయవాదులు ఆన్లైన్ లో కూడా వాదనలు వినిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయాల మొత్తం కూడా బీసీ నాయకులందరికీ కూడా వివరించేదానికి ప్రత్యేకంగా వాకాటి శ్రీహరి అధికారిక నివాసంలో కొద్దిసేపు కిందటే సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సమావేశము, ఆ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలన్నింటినీ కూడా బీసీ నాయకులందరికీ కూడా వివరించేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎంపీ సురేష్ శెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎమ్మెల్యే వీరపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర బీసీ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. రేపటి హైకోర్టు విచారణను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వము దానికి ధీటుగా చర్చించి ధీటుగా వాదనలు వినిపించి ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 9 ఇచ్చిందో ఆ జీవోకు అనుకూలంగా హైకోర్టు నుంచి తీర్పు వచ్చేటట్టు చూసుకోవాలనే వ్యూహంతో ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర నాయకత్వం కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేసి తీరాలన్న కొత్త నిశ్చయంతో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకెళ్లాలన్న వ్యూహ ప్రతివ్యూహాలపైన చర్చించేదానికి ఈవేళ మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా దీని మీదనే అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇట్లా బీసీ నాయకులు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులతో ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి సిద్ధార్థ లోత్తో కానీ, అదే అభిషేక్ మనతో కానీ మరికొంతమంది సీనియర్ అడ్వకేట్లతో కూడా మాట్లాడినట్టుగా సమాచారం తెలిసి అందరూ కూడా రేపు విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. రేపు వచ్చే తీర్పును దృష్టిలో పెట్టుకొని తదుపరి ఏ విధంగా ముందుకు పోవాలని రేపు మరొకసారి ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఉమామహేశ్వరి, ధన్యవాదాలు తిరుపాల్.